ఈరోజు ఒక సంచలనమైన వార్త ఏంటంటే ఐబొమ్మ అనేది వెరీ పాపులర్. రూరల్ లెవెల్లో మా ఊర్లోకి వెళ్తే కూడా అందరూ ఐబొమ్మ చూస్తాను సార్ అంటున్నారు. అలాగా చాలా రిమోట్ విలేజెస్ కూడా ఐబొమ్మ అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే మంచి క్వాలిటీ ఉంటుంది. మిగతా వాటిలో పైరేటెడ్ వాటిలో క్వాలిటీ కెమెరా ప్రింట్లు ఉంటాయి. దీంట్లో కెమెరా ప్రింట్లు బెటరు, క్వాలిటీ ఉన్న ఫిల్మ్సే పెడతారు. రెండోది సర్వర్ కూడా స్పీడ్గా ఉంటుంది. ఫిల్ము మనకి ఆగదు. మనకి నెట్ తక్కువ ఉన్నా కూడా సినిమా బాగా ప్లే అవుతుంది. రెండోది ఆర్గనైజేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. సో అందువల్ల అన్ని రకాలుగా అది యూజర్ ఫ్రెండ్లీగా పెట్టారు. చాలా ఓటీటీల కంటే కూడా ఐబొమ్మ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అందువల్ల వెరీ పాపులర్. అయితే గతంలో కూడా ఐబొమ్మని అనేక సార్లు ఆపగలిగారు, కానీ అది కొత్త యూఆర్ఎల్ పెట్టుకొని వస్తూనే ఉంది. పైగా మామూలు వాళ్ళు అయితే సైలెంట్గా ఉంటారు. ఐబొమ్మ నిర్వాహకులు చాలా అతి తెలివిగా పోస్టులు పెట్టడం, బెదిరించడం, తాము చేస్తున్నది సామాజిక సేవ అన్నట్టుగా వాళ్ళు ఒక విప్లవకారులాగా బిల్డప్ ఇవ్వడం, పోలీసులకి ఛాలెంజ్ చేయడం, ఇది పోలీసులు పర్సనల్గా కూడా ఇగోగా కూడా తీసుకున్నారు. సో ఇది మొన్న లాస్ట్ మంత్ కూడా సివి ఆనంద్ ఆయన సిపిగా ఉండి వెళ్ళిపోతూ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. దాంట్లో చాలామంది సినిమా ప్రొడ్యూసర్లు, హీరోలు అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ రోజు కూడా మనం చెప్పుకున్నాం. సో వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి ఈ పైరేటెడ్ వెబ్సైట్ల నిర్వాహకుల్ని పట్టుకున్నారు. అందులో ఒక అతను ఇక్కడ కిరణ్ అనే అతను ఏం చేస్తున్నాడంటే జోబీలో ఫోన్ పెట్టుకుంటాడు. ముందుగా ఒక థియేటర్కి వెళ్తాడు. ఆ థియేటర్లో సీటు కరెక్ట్గా చూసుకుంటాడు. స్క్రీన్కి బాగా ఉండే సీటు చూసుకొని వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఏంటంటే ఫోన్ ఆఫ్లో ఉంటే కూడా యాప్ ముందుగానే ఆన్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఫోన్ ఆఫ్లో ఉంటుంది. ఫోను దాంట్లో రికార్డ్ అవుతున్నట్టు ఎవడికి తెలియదు, పక్కన వాళ్ళకి. జోబులో ఫోన్ ఉంటుంది అంతే. సో అవన్నీ ముందుగా ప్లాన్ చేసుకొని ఆ యాప్ ద్వారా రికార్డ్ చేసుకోవడం అనేది జరిగింది. అక్కడికక్కడే వాళ్ళు బయటకు వచ్చి పంపించేయగలుగుతారు ఆ సినిమాని. సో అలాగా కొంత ఈ మధ్య మంచి ఫోన్లు వచ్చాయి కాబట్టి కెమెరా ప్రింట్లు కూడా క్వాలిటీగా ఉంటున్నాయి. ఇంతకు ముందులాగా లేదు, అది కూడా క్వాలిటీగా ఉంటుంది. దాన్ని ఈ మధ్య ఏమైందంటే వీడియో ఎన్హాన్సర్స్ వచ్చాయి ఏఐ వచ్చినాక. సో వీడియో ఎన్హాన్సర్లో కొంత లో క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఫోటోలు కూడా మనకి ఫోటో ఎన్హాన్సర్స్ వచ్చాయి. అలాగా వీళ్ళు దాన్ని మంచి క్వాలిటీలో పెట్టేస్తున్నారు. దిస్ ఈజ్ వన్ మెథడ్. అయితే రెండో మెథడ్ ఏంటంటే ఓటీటీల మీదనే చాలా సినిమాలు ఇవాళ బతుకుతున్నాయి. ఓటీటీలు వీళ్ళు టార్గెట్ చేసి ఓటీటీలో సినిమా రాగానే వచ్చిన పెట్టిన 2-3 గంటల లోపల ఆ సినిమాని పెట్టేస్తున్నారు ఈ ప్లాట్ఫామ్స్లో. దీనికి పెట్టడానికి 2-3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో సపరేట్గా సాఫ్ట్వేర్లు తయారు చేస్తారు. అంటే ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఆ సినిమాని అక్కడ నుంచి కాపీ కొట్టేది ఒక టెక్నిక్. రెండో టెక్నిక్ అంటే స్క్రీన్ క్యాప్చర్ సాఫ్ట్వేర్లు. అవి ఎవరికైనా మనలాంటి వాళ్ళకి కూడా నెట్లో దొరుకుతాయి ఆ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ మన సిస్టంలో వేసుకుంటే చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కూడా స్క్రీన్ క్యాప్చర్ ఆప్షన్స్ ఉంటాయి. సో అంటే అడోబ్ ప్రీమియర్లో కానీ లేకపోతే ఫిల్మోరా కానీ ఇలాంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కూడా ఇది ఉంటుంది. సో మనం స్క్రీన్లో అది అంటే మనం చందా కట్టి ఓటీటీలో ప్లే అవుతున్నప్పుడు కానీ స్క్రీన్ క్యాప్చర్ పెట్టేస్తే అక్కడ ఏది ఎంత క్వాలిటీతో ప్లే అయితే అంత క్వాలిటీతో క్యాప్చర్ చేసుకుంటే దాన్ని మళ్ళీ క్వాలిటీని మనం ఎడిటింగ్ చేసుకొని చేయొచ్చు. ఇవి దీనివల్ల వాళ్ళకి ఉపయోగాలు ఏంటంటే ఈ విత్ ఇన్ ద ఫిల్మ్లో యాడ్స్, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వస్తాయి. అట్లాగే వీళ్ళు కన్జ్యూమర్ డేటా మనం చూస్తాం కాబట్టి మన డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ డేటాని వాళ్ళు కన్జ్యూమర్స్కి అమ్మేసుకుంటారు. సో వాళ్ళ సైట్లలో కూడా కొన్ని సైట్లలో యాడ్స్ వస్తాయి. ఇది బేసిక్గా వాళ్ళు రెవెన్యూ మోడల్. అయితే ఇప్పటివరకు చాలా వాటిని అరికట్టగట్టుగా, కానీ ఇప్పటికి కూడా ఏమీ నిన్న కూడా గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయింది, మొన్న కాంతా వచ్చేసింది ఆల్రెడీ. అంటే కొన్ని సైట్లు ముఖ్యంగా తమిళ్ MV.com ఇలాంటి సైట్లలో ఇమీడియట్గా పెట్టేస్తున్నారు. దాన్ని ఇప్పటికి కూడా ఆపలేదు. సివి ఆనంద్ మేము ఆపాము, కోట్లు ఖర్చు పెట్టాము, ఆపరేషన్ ఎలా చేసాం ఇవన్నీ వివరించాడు, కానీ ఆయన వివరించిన రోజే నైట్కే పెట్టేశారు సినిమాలు. కాబట్టి ఇప్పుడు ఐబొమ్మ మీద వీళ్ళు ఎందుకు సీరియస్గా తీసుకున్నారంటే ఐబొమ్మ లాస్ట్ మంత్ సివి ఆనంద్ పెట్టినప్పుడు కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడని బయటకు వచ్చింది. నిజానికి ఆ వార్నింగ్ అప్పుడు ఇవ్వలేదు అతను, పాత వార్నింగే, కానీ మీడియా దాన్ని హైప్ చేసింది. అంటే అతను పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు, మీరు మా మీద దృష్టి పెడితే మేము మీ మీద దృష్టి పెడతాం
అని పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు. సో ఎవరు ఈ ఇమ్మడి రవి ఎవరు అన్నట్టుగా అప్పటి నుంచి అతన్ని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. అయితే మామూలుగా అతను కరేబియన్ ఐలాండ్స్లో ఉంటాడని, భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటాడని